కుప్పంలో నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలోనే కాదు కుప్పంలోనూ టీడీపీ ఓటమి పాలవుతుందని భువనేశ్వరి పసిగట్టారని విమర్శించారు. అక్కడి ప్రజలు విసిగి వేసారిపోయారని గుర్తించి కుప్పం నుంచి పోటీ వ్యాఖ్యలు చేశారని కౌంటర్ ఇచ్చారు. పొత్తుల కోసం వెంపల్లాడుతున్న చంద్రబాబు ఎంతమంది కాళ్ళైనా పట్టుకుంటారన్నారు జోగి రమేష్. భువనేశ్వరి గారికి ప్రజల నాడి అర్థమైపోయింది. రాష్ట్రంలోనే కాదు కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోబోతా ఉన్నాడు అనేది ఆమె పసిగట్టింది. కాబట్టి 30 సంవత్సరాలు ఇక్కడి నుంచి ఎన్నిక కాబడ్డాడు, ఏమీ చేయలేదు, ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయారు అని చెప్పేసి గ్రహించింది. కాబట్టి కుప్పం నుంచి నేను నిలబడతాను అని చెప్పేసి వాళ్ళని అడిగింది. అంటే చంద్రబాబు నాయుడు ఓడిపోబోతున్నాడన్న సంగతిని ఎవరు చెప్పవసలా, ఆయన భార్య భువనేశ్వరి గారి మాటల ద్వారానే నిజమైందనేది స్పష్టంగా తెలుస్తోంది. కనీసం 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టుకోవాలని చవట సన్నాసి చంద్రబాబు నాయుడు దిక్కు మొక్కు లేకుండా పొత్తుల కోసం పొరలాడే చంద్రబాబు నాయుడు ఈ రోజున ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక దీశాలి జగన్మోహన్ రెడ్డి గారికి సమబుజ్జినన్నాడు. అసలు నారా భువనేశ్వరి ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. మీరు ఇదంతా ఒక లెవెల్, ఒక జోక్ వేస్తాను. మీ ఆన్సర్లన్నీ నాకు ఫ్రీగా ఇవ్వాలి. మిమ్మల్ని అందరం చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకి వచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో. మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టను తిట్టును మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులెత్తండి. అదే అందరు చేతులెత్తండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒక్కలే చెప్పాలి. నేను ఇది ఊరికనే అంటున్నాను, నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను. నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు, నాకేం అక్కర్లేదు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను. ఇది ఊరికే ఒక జోక్ కింద, ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోదు కదా, అది ఒక లైటర్ మూమెంట్. ఇది నిజం అనుకోపాకండి, ఆయనే ఉంటారు మీకు ఎప్పుడు. ఇదంతా ఒక లెవెల్, ఒక జోక్ వేస్తాను.